తదుపరి 6వ జతగా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, అధికారులు, పార్టీ నాయకులు కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2వ విడత నీటిని కాలువలోకి విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. రైతులు అధైర్యపడకుండా పంటలు సాగు చేసుకోవాలని, కాలువ చివరి ఆయకట్ట వరకు నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగానికి ధన్యవాదాలు. నీళ్ల పర్యవేక్షణలో నిరంతరం కూడా నిఘాని పెంచుకుంటూ ఎక్కడ కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా సోమశిల అధికారుల పర్యవేక్షణలో ఈరోజు 58 టీఎంసీల నీళ్లను సోమశిలలో భద్రపరిచినందుకు సోమశిల అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా రైతులకి కొదవలేనటువంటి జిల్లా, అన్నదాతలకు కొదవలేనటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. నిరంతరం కూడా కష్టాన్ని నమ్ముకున్న జిల్లా నెల్లూరు జిల్లా. రైతాంగం నిరంతరం కూడా పంటలు పండించి వేల మందికి, లక్షలాది మందికి అన్నాన్ని అందిస్తున్నటువంటి నెల్లూరు వాటర్ని స్టోర్ చేసుకోవడంలో ప్రభుత్వం ముందు చూపుతూ ఉంది. కాబట్టే ఈ రోజున మనం నిండు కొండలాగా నీళ్లు డ్యాముల్లో ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 200 టీఎంసీల వాటరు గ్రౌండ్ వాటర్లో ఈరోజు మనం భూమిలో భద్రపరుచుకున్నాం. ఇంకా కూడా ముఖ్యమంత్రి గ్రౌండ్ వాటర్ ఇంకా పెంచాలి. దాదాపు రాజంపేటలో 8 మీటర్ల వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అన్ని జిల్లాల్లో 3 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇంకా కూడా గ్రౌండ్ వాటర్ని పెంచి ఇంకా కూడా రైతాంగానికి తెలియజేస్తూ, మీరు మంచి పంటలు పండించుకొని మంచి రేటు గిట్టుబాటు చేసుకొని ఆనందంగా ఉండాలని, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కష్టపడి మీ బిడ్డలను బాగా చదివించుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని ఆహ్వానించి సంఘంలో ఈరోజు నీటిని విడుదల నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి సంఘం నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి